అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పైనాపిల్ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బయట మనకి ఎంత ఎండ తగ్గినా కూడా వేడి తాపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి తాపాన్ని తగ్గించడం కోసం మనం పైనాపిల్ జ్యూస్ చేసుకుందాం. ముందుగా అయితే నేను పైనాపిల్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇందులోనే తగినంత పాలు వేసుకున్నాను. కాసి చల్లార్చిన పాలు వేసుకుని తగినంత షుగర్ కూడా వేసుకున్నాను. ఇందులోనే తగినన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి. ఒక 5-6 వేసుకుని దీన్ని మెత్తగా మనం మిక్స్ చేసుకుందాం. చాలా మంది ఇలా మిక్సీ చేసుకోగానే అలాగే తాగేస్తారు. అలాంటప్పుడు బయట టేస్ట్ మనకు రాదు. ఎప్పుడు వడకెట్టుకుని తాగాలండి. ఎందుకంటే పైనాపిల్‌లో మనకి టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ తుక్కంతా పోయి మనం ఇలా జ్యూస్ కింద చేసుకుంటేనే బాగుంటుంది. ఇది చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు. పైనాపిల్ తినడానికి ఇష్టం లేనోళ్ళు ఇలా జ్యూస్ చేసివ్వండి. చాలా బాగుంటుంది. మనకి బయట ఏ విధంగా టేస్ట్ వస్తుందో సేమ్ ఇంట్లో కూడా అదే టేస్ట్ వస్తుందండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి.